ఆంధ్రప్రదేశ్ బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ ఆధ్వర్యంలో ఏలూరులో ఒక ముఖ్యమైన సమావేశం జరిగింది. బీసీ వర్గాల మధ్య ఐక్యతను పెంపొందించడమే ప్రధాన లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సమావేశం యొక్క ముఖ్యాంశాలు: వేదిక ఏలూరు మండలం సత్రంపాడులోని సంచార జాతుల నాయకులు అన్నపురెడ్డి మురళి నివాసంలో ఈ సమావేశం జరిగింది. ప్రధాన ఉద్దేశ్యం అత్యంత వెనుకబడిన తరగతులు, ఎంబీసీలు, సంచార జాతులతో సహా చిన్న, పెద్ద జనాభా ఉన్న అన్ని బీసీ కులాలను ఏకతాటిపైకి తీసుకురావడమే తమ లక్ష్యమని బీసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు లంకా వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. వెనుకబడిన వర్గాలకు భరోసా కల్పించేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. చర్చించిన ప్రధాన డిమాండ్లు మరియు ఎజెండా అంశాలు: రాబోయే రోజుల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన పలు కీలక అంశాలపై నాయకులు చర్చించారు. అవి: 1. అట్రాసిటీ చట్టం, బీసీలను ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం పరిధి నుండి మినహాయించాలి. 2. స్థానిక ఎన్నికల రిజర్వేషన్లు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్లలో వర్గీకరణను ఏ, బి, సి, డి అమలు చేయాలి. 3. బీసీ జనగణన, బీసీల కులగణన నిర్వహించి వారి జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు కల్పించాలి. 4. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల రద్దు, ప్రస్తుత ఈడబ్ల్యూఎస్ ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు రిజర్వేషన్ల విధానం బీసీలకు అన్యాయం చేస్తోందని దానిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 5. కమిటీల బలోపేతం, బీసీ కమిటీలను మరింత బలోపేతం చేయాలి. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉక్కుసూరి గోపాలకృష్ణ, అచ్యుత్ పూలే, సూర్యనారాయణ, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు లక్కోజు గోపి, రాష్ట్ర బీసీ జేఏసీ నాయకులు రామారావు, ఏపీ ఎంబీసీ రాష్ట్ర నాయకులు గండగత్తెర సుధాకర్, ఏపీ సంచార జాతుల రాష్ట్ర నాయకులు అన్నపురెడ్డి మురళి, సగర సంఘం గౌరవ అధ్యక్షులు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.